ప్రేమికుల మధ్య మీరు ఒక గిఫ్ట్ కానీ, ఒక చాక్లెట్ కానీ, ఒక ఫ్లవర్ కానీ ఆమెకు నచ్చినోటి కొనిపించకపోతే ఆ ప్రేమ ఏమైపోతుంది? విడిపోతుంది, మారిపోతుంది. విడిపోతుంది, మారిపోతుంది. ఒక తల్లి దగ్గర ఒక కొడుకు ప్రేమ, అమ్మకు వచ్చిన పింఛను, ఆ పింఛను ఇవ్వకపోతే కొడుకు ప్రేమ ఏమవుతుంది? మారిపోతుంది. నీ మనవడికో నీ మనమరాలికో ఆ పింఛను డబ్బులు నువ్వు ఇవ్వకపోతే ఆ ప్రేమ ఏమైపోతుందమ్మా? మారిపోతుంది. నీ స్నేహితులకు నీ అవసరాలు నువ్వు తీర్చినప్పుడు ఆ ప్రేమ ఏమవుతుందమ్మా? మారిపోతుంది. నీ నుంచి ఏదో ఆశిస్తున్నారు మనుషులు, ఏమీ ఆశించకుండా నిన్ను నీ యొద్దకు నీతో విడవడకుండా ఉండే ఆయన ఒకే ఒక ఆయన ప్రేమ. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా మారని ప్రేమ ఒకటి ఉంది. ఆ ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు మనకు చూపిస్తున్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ప్రేమించుచున్నాడు. చూడండి, దేవుని ప్రేమ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అది నిన్ను ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. మారని ప్రేమ ఎవరిది? దేవునిది. మరి ఆ దేవుని ప్రేమను మనం మర్చిపోవచ్చా అమ్మా? నిన్ను విడవనన్నాడు, నిన్న నేడు ఒకే రీతిగా నిన్ను చూసుకుంటున్నా అంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. నిన్ను కష్టాల్లో విడవను, శ్రమల్లో విడవను, బాధల్లో విడవను, అవమానాల్లో విడవను, అవహేళనలో విడవను, దేనిలో నిన్ను నేను విడవను, ఒకే రీతిగా నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు ఈనాడు. మరి దేవుని మనం ప్రేమిస్తున్నామా?